హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. ఈ రోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఫ్రెష్ పాలకూర చికెన్ కర్రీ అండి. సూపర్ గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చపాతీ, రైస్, పూరి దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. ఇది చేసుకొని పక్కన రసం అన్న చారన్న చేసుకున్నాం అనుకోండి, ఇంకా అద్భుతం. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక 4 పెద్ద కట్టలు పాలకూర అండి. అంటే దాదాపు 3/4 కేజీ వరకు అవుతుంది క్లీన్ చేసిన తర్వాత. ఇదంతా మన మిద్దె తోటలో వచ్చింది. ఫ్రెష్ గా పైకి వెళ్ళిన తెంపుకున్న వచ్చిన ఈ పాలకూర చూడగానే మీకు పాలకూర చికెన్ రెసిపీ పెట్టాలనిపించింది. అందుకే ఇమీడియట్ గా పాలకూర చికెన్ రెసిపీ చేస్తున్నా అండి. స్టవ్ ఆన్ చేశాను, కడాయి పెట్టానండి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఆకుకూర కూడా చాలా ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నా. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నా అండి. మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. ఆకుకూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ తక్కువ ఉంటే అస్సలు బాగుండదు. చూడండి, హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. పాలకూర కూడా కడిగి చక్కగా తరిగి రెడీగా పెట్టుకున్నా అండి. ఆయిల్ కూడా వేడవుతూ ఉంది. కొంచెం ఆయిల్ వేడవుతున్న సమయంలో మనం ఇందులో కొన్ని మసాలాలు వేసుకుందాం. ఒక 2 లవంగాలు వేస్తున్నా. తర్వాత కొంచెం బగారాకు వేసుకుందామండి. ఒక ఆకు వేసాను. 2 ఇలాచీలు వేసుకుందాం, సరిపోతుంది. మసాలా ఫ్లేవర్ అంతా నూనెలో ఇనికిపోయి చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది, నీచు వాసన లేకుండా ఉంటుందండి. అందుకే కంపల్సరీ మనం ఆయిల్లో బగారాకు కొంచెం మసాలాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నూనె వేడైందండి. ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసానండి. ఉల్లిపాయతో మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా అండి. త్వరగా వేగడానికి ఇప్పుడు మనము ఉప్పు వేసాము ఇందులో. నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదండి. మీకు కావాలంటే వేసుకోండి, వేయొచ్చు. పూర్తి పచ్చిమిర్చి కారంతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పూర్తిగా అంటే మన కర్రీకి ఎంత కారం అవసరమో అంత పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే కారం పొడితో చేస్తున్నాను ఈరోజు, అందుకని నేను పచ్చిమిర్చి వేయట్లేదండి. ఈ రెసిపీ కూడా 2-3 రకాలుగా చేసుకోవచ్చు అండి. ముందుగా పాలకూర మనం ఉడికించి కూడా వేసుకోవచ్చు, కానీ ఈ పద్ధతిలో ఈజీగా అయిపోతుంది. డబుల్ పని అనేది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి. అందుకే ఈ పద్ధతిలో ఈజీ రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను. ఆనియన్స్ అయితే ట్రాన్స్పరెంట్ అయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో ఉంది. ఇప్పుడు కాస్త స్టవ్ తగ్గిస్తున్నాను. చికెన్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పెంచుకుందామండి. ఇప్పుడు హై ఫ్లేమ్ లో చికెన్ ఫ్రై కావాలి. మనము చక్కగా ఎంత మంచిగా చికెన్ ఫ్రై చేస్తే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇదే టైంలో చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ముందుగా వేసాను, ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కర్రీకి సరిపోను కారం వేసుకోవాలండి. ఒక 3 టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. అంటే మనకు చికెన్కి ఆకుకు సరిపోను, పాలకూరకు సరిపోను వేసుకోవాలండి. ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. పాలకూరకు సరిపోను సాల్ట్ ఇప్పుడు వేయలేదు, చికెన్కి సరిపోను సాల్టే వేసాను. తర్వాత మనం
మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాల్సి ఉంటుందండి. హై ఫ్లేమ్ లో చికెన్ చక్కగా వేగిందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. పచ్చి ధనియాల పొడి అండి. వేంపింది అయితే చివర్లో వేయాలి, పచ్చిదైతే ముందుగా వేయాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాం. ఆకుకూర కాబట్టి ఎక్కువ వేయొద్దండి. ధనియాల పొడి తర్వాత ఎండు కొబ్బరి పొడి ఉన్నా లేకపోయినా పర్లేదండి. ఇందులో మంచిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది, పాలకూర కాబట్టి. తర్వాత కొబ్బరి పొడి కూడా కొంచెం వేస్తే బాగుంటుంది, లేదు అంటే పర్లేదండి. ఆకుకూర కాబట్టి వేసినా వేయకపోయినా పర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మాత్రం చికెన్ చక్కగా వేగాలి. కారము, అల్లం వెల్లుల్లి, ఉప్పు ముందుగా వేసి వేపుకోవాలండి. అప్పుడే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది, లేకపోతే చికెన్ చప్పగా ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ముందుగానే చక్కగా వేగాలి. ఆ కారము మసాలాల్లో వేపుకోవాలండి. మూత పెట్టేద్దాము. ఒక 5-10 నిమిషాలు చికెన్ మగ్గనిద్దాము. ఫ్లేమ్ కూడా కొంచెం తగ్గిస్తున్నా అండి. ఆల్మోస్ట్ ఒక 80% వరకు చికెన్ ఉడికే వరకు ఇలా ఆయిల్లోనే ఉడికించాలి. చూద్దామండి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ చికెన్ చక్కగా ఉడికింది. దాదాపు 80% ఉడికిపోయింది. ఇప్పుడు పాలకూర వేసేసుకుందాం. కొంచెం స్టవ్ హై చేసుకోవాలండి. మూత పెట్టేద్దాం. మూత పెడితే తొందరగా మగ్గుతుంది. కొంచెం ఆకు మగ్గి కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుపుకుందామండి. కర్రీ కలుపుకుందామండి. ఇక చూడండి, ఆకు చక్కగా కిందికి వెళ్ళిపోయింది. మనము హైలో పెట్టాం కదా, ఆకు వేసిన తర్వాత ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు, అడుగంటుతుంది. కాబట్టి వెంటనే కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ అట్లా కాగానే కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హైలోనే చేసుకోవాలండి కర్రీ, ఎందుకంటే నీరు బాగా వస్తూ ఉంటుంది ఆకుకూరలో నుండి. కాబట్టి హైలో పెట్టి చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం ఆకు మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా వాటర్ వచ్చేసిందో. అందుకే మళ్ళీ నీళ్లు పోయొద్దండి ఈ కర్రీకి. ఇప్పుడు మూత తీసి పెట్టి ఉడికిద్దామండి. కొంచెము ఉప్పు పడుతుంది, ఎందుకంటే మనం చికెన్కి సరిపోనే వేసాము, ఆకుకూర కోసం వేయలేదు. ఇంకొక 1/2 టీ స్పూన్ ఆకుకూర కోసం వేస్తున్నా అండి. సూపర్గా రెడీ అయిందండి. చూడండి, ఇంకా మీకు దగ్గరికి కావాలనుకుంటే ఇంకాసేపు ఉంచండి. ఇలా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేస్తున్నా అండి. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదండి, టేస్టీ సూపర్ చికెన్ పాలకూర చికెన్ కర్రీ అండి. తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలో అయితే అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో తింటే ఇంకా చెప్పరాదు, అంత సూపర్గా ఉంటుందండి.
మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి, మనది నోటిఫికేషన్ సరిగా వెళ్ళట్లేదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, బాగున్నాయి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటుందండి. కంపల్సరీ అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.